మన ట్రైన్ జర్నీ మాడి పోతా ఉంది వాళ్ళకి అనేది. ఈ మన ఒక పీరియడ్ ఆఫ్ టైం మన కర్మ వినయ నుంచి ఒక కుటుంబాల్లో మనం ఉంటాము, అందరు సేరి ఉండాము. మన సామి చెప్పుతరేక ఏ తావులో ఉండామో దానిలో మనం గ్రో అవ్వేందుకు మనకు తెలాలి. ఏ సూழ்நிலை ఉందో దాని ఉదవితో మన మనసలవులో మన బాగా పక్వపడాలి. ఆనగా దానిలో ఉండి మనకు వాళ్ళకి ఏ డైరెక్షనో ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎట్టా నడిపించాలి చేరో దాన్ని నడిచిందుకుని మన ఆ ఫ్రీడమ్ ఇయ్యాలంట. మన ఆ పక్వం అవంగా ఇంకొకరుగుని ఆ సుతంత్రం ఇచ్చే ఆ మనపక్వం వచ్చును అనేది. దాని పற்றி డీటెయిల్ ఇంకా మన 23 ఆ శ్లోకాలంతా చూతూ ఇది వచ్చి మెయిన్ గా మనం వచ్చి వాళ్ళ ఎన్నపడి వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసిందుకు మనం వచ్చి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ని మన ఇయ్యాలి. మనాని ఆ దీని పెట్టి ఆ ఉరములాని పెట్టి మనాని ப்ரோக்ரஸ் அதாவது மனானி உயர்ந்துகோல ఆ పక్వంని అడంచుకోలే. అదే టయాలో అందరుని వాళ్ళ పడి నడిసిందుకు ఆ ఫ్రీడమ్ ఆ సుతంత్రాన్ని మన ఇయ్యాలి. సుతంత్రాన్ని ఇయ్యాలి. అదే టయాలో మన ఎడలు ఆ ధర్మంలో ఉండి వాళ్ళు విడగిపోయేప్పుడు మన ఆ కాసు నిచ్చుకుంటా ఉండేదిలో తప్పులేదు. అది ఎట్టా ఉంది ఏమి అనే దాని మన అది మన కడమే. ఆ కడమని చెయ్యాల. అదే టయాలో వాళ్ళకి సుతంత్రాన్ని ఇయ్యాల. అదే ఈ పుత్ర దార గృహాదిసు అనభిష్వంగ అనే దీని మూలంగా చెప్పేది. அடுத்தது వచ్చి నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. అది వచ్చి ఒకే గుణం. అదాவது ఇష్టం మనకి ఇష్టమేనిది విరుపమేనిది వచ్చేప్పుడు, అనిష్టం అనేప్పుడు మనకి విరుపం లేనిది వచ్చేప్పుడు, ఉపపత్తిసు అంటే వచ్చేప్పుడు అర్థం. வரும்பொழுது అట్ట వచ్చేప్పుడు లేకపోతే అడంజేప్పుడు, ఆ ఇష్టమేనిది అడంజేప్పుడు లేకపోతే ఇష్టం అల్లాదదే అడంజేప్పుడు మన ఎప్పుడునేని నిత్యం అంటే ఎప్పుడుని సమచిత్తత్వం మనసుని సమంగా పెట్టుకోలే. ఇది మన ఏర్కనవే కర్మయోగాలనే చూసిండాము. సమత్వం యోగ ఉచ్యతే అటనేసి 2వ అధ్యాయంలో 48వ శ్లోకాలని మన ఏర్కనవే చూసిన ఇదే. ఈ సమత్వం అనే దాన్ని బట్టి 12వ అధ్యాయంలోని మన చూసిండాము. దీన్ని బట్టి ఇంకా కొంచెం విளக்கம் ఉంది. దాని అర్థతిలో